ఓం నమో వెంకటేశాయ నమః. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జూలై 16 అనగా మంగళవారం రోజున ఆనివార ఆస్థానం నిర్వహిస్తారు. తమిళుల సాంప్రదాయం ప్రకారం ఆని మాసంలో చివరి రోజైనటువంటి ఈ రోజున ఆనివార ఆస్థానంని అంగరంగ వైభోగంగా తిరుమలలో నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం పుష్ప పల్లకిలో స్వామివారు ఊరేగుతారు. ఉదయం ఘంటా మండపంలో ఆస్థానంని అర్చకులందరూ కలిసి నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం అయినటువంటి కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఆనివార ఆస్థానాన్ని నిర్వహిస్తారు. తమిళుల సాంప్రదాయం ప్రకారం ఆని మాసం చివరి రోజు కావడంతో దీనికి ఆనివార ఆస్థానం అనేటటువంటి పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైనటువంటి ఆనివార ఆస్థాన పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ అన్నది ప్రారంభమవుతుంది. టీటీడీ ఏర్పడిన తర్వాత బడ్జెట్ అన్నది ఏప్రిల్కు మార్చబడినా సరే అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని టీటీడీ ఆనివార ఆస్థాన పర్వదినంగా ఇప్పటికీ కూడా మహోత్సవంగా జరుపుతూ ఉన్నారు. ఆనివారం ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇవి మొదటగా పెద్ద జియంగార్ మఠంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి మలయప్ప స్వామికి సమర్పిస్తారు. ఆ తర్వాత అర్చకులు పెద్ద జియంగారికి, చిన్న జియంగారికి, ఇంకా టీటీడీ ఉన్నతాధికారులకు లచ్చన అనేటటువంటి తాళాల గుత్తిని కుడి చేతికి తగిలిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తలకు పరివట్టం అంటే పట్టు గుడ్డని కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అంటూ స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఉత్సవానికి వచ్చినటువంటి భక్తులందరి దగ్గర ఒక్కొక్క రూపాయిని తీసుకొని దానిని రూపాయి హారతిగా స్వామివారికి సమర్పిస్తారు. ఇలా జమ అయినటువంటి రూపాయలన్నింటినీ టీటీడీ ఈవో సమక్షంలో టీటీడీకి జమ చేస్తారు. ఇలా టీటీడీ వార్షిక బడ్జెట్ అన్నది ప్రారంభమవుతుంది ఈ ₹1 హారతితో. అందుకోసమే ప్రత్యేకంగా ఆని మాసం చివరి రోజైనటువంటి ఆనివార ఆస్థానంని నిర్వహించడం జరుగుతుంది. మరోవైపు కంపార్ట్మెంట్లలో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇంకా టోకన్లు లేని వాళ్ళకి 18 గంటల సమయం పడుతుంది శ్రీవారి దర్శనానికి. ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవాలు, సిఫార్సు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా రద్దు చేశారు. నిన్నటి రోజున 75,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా 26,000కు పైగా తలనీలాలను సమర్పించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 4.72 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. ఓం నమో వెంకటేశాయ. గోవిందాయ నమః.